అందరికీ నమస్కారం. రన్ టీవీ తెలుగు ద్వారా మేము ప్రసారం చేస్తున్న వార్తలు, ప్రత్యేక కథనాలు, సామాజిక అంశాలు, అలాగే సమాజంలోని ప్రముఖులతో నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలన్నీ ప్రజలకు ఒక మంచి సందేశాన్ని అందించాలనే లక్ష్యంతో రూపొందిస్తున్నాము. ముఖ్యంగా మా చాట్ విత్ చరణ్ కార్యక్రమం ద్వారా వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల అనుభవాలు, ఆలోచనలు, జీవిత ప్రయాణం, సమాజంపై వారి దృక్పథం ప్రజలకు చేరేలా ప్రయత్నిస్తున్నాం. రాజకీయ నాయకులైతే వారి రాజకీయ, వ్యక్తిగత, సామాజిక అనుభవాలను ప్రజలకు పరిచయం చేస్తూ వారు ప్రజాసేవ చేయగల నాయకులా కాదా అని, నియోజకవర్గంలో వారికి ఉన్న అవగాహన, ప్రజల పట్ల వాళ్లకున్న బాధ్యత, ఈ విషయాలన్నీ ప్రేక్షకులే స్వయంగా అంచనా వేసుకునే అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వ్యాపారవేత్తలైతే వారి వ్యాపార అనుభవాలు, విజయాలు, నమ్మకాన్ని ప్రజలకు తెలియజేస్తూ వారితో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకోవచ్చా లేదా అనే అవగాహనను కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వైద్యులైతే వారి అనుభవం, నైపుణ్యం, ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. విద్యాసంస్థల విషయంలో వాటి చరిత్ర, ఉపాధ్యాయుల నైపుణ్యం, వారి అనుభవం, ఆ కాలేజీ, ఆ ఇన్స్టిట్యూషన్ విద్యార్థులు సాధించిన విజయాలు, అందుబాటులో ఉన్న అవకాశాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ప్రభుత్వంలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులతో కూడా మేము ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలు, సంక్షేమ పథకాల అమలు, ఇటువంటి అంశాలపై ప్రశ్నిస్తూ ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాము. ప్రజల తరపున ప్రశ్నించడం, ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం, వాటి పరిష్కారానికి అవసరమైన సమాచారాన్ని ప్రజలకు అందించడం కూడా రన్ టీవీ తెలుగు తన సామాజిక బాధ్యతగా భావిస్తోంది అని తెలియజేస్తున్నాను. అలాగే వార్తల ప్రసారంలో నిష్పక్షపాత ధోరణిని పాటిస్తూ వాస్తవాలను ప్రజలకు చేరవేయడమే మా ప్రధాన లక్ష్యం. వార్తలను కేవలం వార్తలుగానే కాకుండా దేశంలోనూ, రాష్ట్రంలోనూ, సమాజంలోనూ జరుగుతున్న ప్రతి అంశానికి ఒక సందేశాన్ని జోడించి ప్రజలకు అందించాలనే ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి వార్తలో ఒక అవగాహన, ప్రతి కథనంలో ఒక సందేశం, ప్రతి ఇంటర్వ్యూలో ఒక ప్రేరణ ఉండాలనే ఉద్దేశంతో మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. రన్ టీవీ తెలుగు చేస్తున్న ఈ ప్రయత్నాలను గుర్తించి పలువురు ప్రముఖులు, ప్రజలు మమ్మల్ని అభినందించడం మా బాధ్యతను మరింతగా పెంచింది అని మీకు తెలియజేస్తున్నాను. చూసినటువంటి జర్నలిస్టుల అందరికంటే కూడా ఎడ్యుకేటెడ్, కొంచెము సెన్సిబుల్గా, కొంచెం విలువలతో రన్ చేయాలని అభిప్రాయంతో ఉన్నాడు మా చరణ్ అని నా ఫీలింగ్. అదే గట్ ఫీలింగ్. టీవీ మీద నేను చాలా వరకు సాటిస్ఫైగా ఉన్నాను. ఎందుకంటే ఈ రన్ టీవీ పెట్టిన తర్వాత కూడా ముందు కూడా మాకు చాలా వరకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. ఎంత వీళ్ళు కరెక్ట్గా, ఇప్పుడు ఈ మీడియా వాళ్ళ ప్రెజర్స్ ఎక్కువ ఉన్నాయి మీడియా మీద, వీళ్ళు ఖచ్చితంగా ఆ ప్రెజర్ను తట్టుకొని నిలబడరా అనేది ఒక డౌట్ఫుల్గా ఉన్నాం మేము. నిజమే, ఉండే వాస్తవం చెప్తున్నాం, డౌట్ఫుల్గా ఉన్నాం. కానీ పర్ఫార్మెన్స్ చాలా వరకు ఎక్సలెంట్గా ఉంది. నిష్పక్షపాతంగా ఏ వాయిస్ వస్తే కూడా 100% పబ్లిక్లో తీసుకొని పోతూ ఉంటారు, పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొని వస్తూ ఉంటారు. ఏ నాయకుడిని కూడా వాళ్ళ మనసులో ఏముంది అనేది కూడా వెలికి తీసి క్వశ్చనర్లు అడిగి వాళ్ళ అభిప్రాయాలను కూడా ప్రజలపైకి తీసుకుని పోతూ ఉంటారు. కాబట్టి నిజంగానే వెల్కమ్. ఇంకా నేను కోరుకునేది ఒకటే, ఈ స్టెప్ ఒకటే కాదు, ఇంకా మీరు ముందుకు పోయి బెస్ట్ ఛానల్గా అభివృద్ధి చెందాలని కూడా నా కోరిక. అందరి దగ్గరికి నేను నెవర్ ఓపెన్ రన్ టీవీ ఎప్పుడు చూడలేదు, బట్ నాకే వస్తున్నాయంటే మీ ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఇక్కడ మీరు చేసే కార్యక్రమాలు నాకే వస్తున్నాయంటే డెఫినెట్గా రీచ్ అనేది చాలా బాగుంది. డెఫినెట్గా ఇంకా కూడా మీరు మంచి స్థాయికి వెళ్ళాలి, మీ ఛానల్కి మంచి రికగ్నిషన్ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు విష్ యూ ఆల్ ద బెస్ట్, మీకు అలానే మీ రన్ టీవీ మొత్తం మేనేజ్మెంట్ మొత్తానికి. ఇది మా విజయానికి ఒక గుర్తింపుగా మాత్రమే భావిస్తున్నాము. అయితే ఈ చిన్న విజయంతో సంతృప్తి చెందకుండా రాబోయే రోజుల్లో రన్ టీవీ తెలుగును 2 రాష్ట్రాల ప్రజలకు మరింత చేరువ చేయడానికి, ప్రతి ఇంటికి చేరే మీడియా వేదికగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తాము. అలాగే ఇప్పటి వరకు రన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి మాకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, ప్రోత్సాహమే మా ప్రయాణానికి బలమైన పునాది.
ఇప్పటికే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు కూడా తప్పకుండా రన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. మీ ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు మరింత బలాన్ని ఇస్తుంది. మరింత బాధ్యతతో, మరింత నిబద్ధతతో, మరింత కష్టపడి పనిచేసే ఉత్సాహాన్ని మాకు కలిగిస్తుంది. ప్రజలకు నాణ్యమైన వార్తలు, విశ్వసనీయమైన సమాచారం, ఉపయోగకరమైన అంశాలను అందించాలనే మా సంకల్పాన్ని మరింత దృఢంగా చేస్తుంది. కాబట్టి రన్ టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆ వీడియోలను షేర్ చేయండి. మీ ఆదరణే మా విజయానికి మూలం అనే విషయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోమని తెలియజేసుకుంటున్నాను. మా ఈ ప్రయత్నాన్ని మీరు అభినందించి, ఆదరించి, ఆశీర్వదిస్తూ ఇలాగే మాకు అండగా నిలుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ప్రజల తరపున ప్రశ్నించడం, ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలను వెతకడం, వార్త మాత్రమే కాదు, ప్రతి వార్త వెనుక ఒక సందేశాన్ని ఇవ్వడం, అదే రన్ టీవీ తెలుగు యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజల నమ్మకమే మా బలం, ప్రజల ఆదరణే మా ప్రేరణ. మీ ప్రేమ, అభిమానాలు, సూచనలు, ఆశీస్సులు ఎప్పుడూ మాకు ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.